2025 ఎస్ఎస్సీ స్పాట్ మూల్యాంకన రెమ్యూనరేషన్ తక్షణమే చెల్లించాలని ఉపాధ్యాయ జేఏసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు 10వ తరగతి పరీక్షల మూల్యాంకన కేంద్రంలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీటీజేఏసీ, యూఎస్పీసీ, జేఏసీటీఓ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల మూల్యాంకన కేంద్రంలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ జేఏసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, గత సంవత్సరం 2025 మార్చిలో నిర్వహించిన ఎస్ఎస్సీ స్పాట్ మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు పారితోషికం ఇంతవరకు ఇవ్వలేదని, అలాగే తెలంగాణ ప్రభుత్వం 2024 అక్టోబర్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించాలని పలుమార్లు ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించకపోవడం వల్ల ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ ఇప్పటికే 2 సార్లు పెంచినప్పటికీ ఎస్ఎస్సీ స్పాట్ రేట్లు 7 సంవత్సరాల నుండి అదే రెమ్యూనరేషన్ కొనసాగిస్తున్నారని అన్నారు. ఎస్ఎస్సీ స్పాట్ రేట్లు కనీసం 50% పెంచాలని, ఈ సంవత్సరం స్పాట్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మూల్యాంకనం పూర్తి కాగానే మూల్యాంకన చివరి రోజునే పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్పాట్ క్యాంపు అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నుండి కాలం నారాయణరెడ్డి, మేకల జాన్రెడ్డి, సత్తయ్యలు, టీఎస్యూటీఎఫ్ నుండి పెరుమాళ్ల వెంకటేశం, ఎడ్ల సైదులు, నరా శేఖరెడ్డి, అరుణ, గేర నరసింహ, నలపరాజు వెంకన్న, పద్మ, మమత, శ్యామ్, రవీందర్, డీటీఎఫ్ నుండి వెంకటేశ్వర్లు, వెంకులు, ఏడుకొండలు, ఎస్టీయూటీఎస్ నుండి భానుప్రకాష్, టీఆర్టీఎఫ్ నుండి జనార్దన్, పండిత పరిషత్ నుండి ఎండి యూసిఫుద్దీన్, టీటీజేఏసీ, యూఎస్పీసీ, జేఏసీటీఓ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ స్పాట్ సెంటర్లలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం గత సంవత్సరం రెగ్యులర్ స్పాట్ వాల్యుయేషన్ డబ్బులు కానీ, సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్ డబ్బులు కానీ ఇంతవరకు చెల్లించకపోవడం అన్యాయం. మరి ఉపాధ్యాయులతో వెట్టి చాకిరీ చేయించుకొని ఈ ఎండలో సరిగా సౌకర్యాలు లేనప్పటికీ, కూర్చోవడానికి సరిగా బెంచీలు కూడా సరిగా లేకపోయినప్పటికీ, మరి తాగునీరు సౌకర్యం సరిగా లేకపోయినప్పటికీ, మరి ఎక్కడెక్కడో 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, మరి ఏఈలుగా, సిఈలుగా, ఏసీఓలుగా, స్పెషల్ అసిస్టెంట్లుగా కొన్ని వందల మంది ఉపాధ్యాయులు ఈ సెంటర్లో పనిచేస్తూ ఉన్నారు. మరి సంవత్సర కాలం నుంచి 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవా? 20 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఆ రెమ్యునరేషన్ చెల్లించే వాళ్ళు అవుతారు. మరి ఇప్పటికైనా ఆ ప్రభుత్వం దిగివచ్చి ఆ డబ్బులన్నీ చెల్లించినట్లయితే మరి ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ చెల్లించకపోయినట్లయితే ఎల్లుండి నుంచి జరగబోయే బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ స్పాట్ వాల్యుయేషన్ ఖచ్చితంగా బహిష్కరిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నిర్వహిస్తున్న సందర్భంగా వారికి నల్లగొండ జిల్లా జేఏసీ పక్షాన, పీఆర్టీయూ సంఘం పక్షాన మేము చేయు విన్నపం ఏంటంటే, మా ఉపాధ్యాయులని బయటికి రానియకండి. ఉపాధ్యాయుల ఉసురు తగిలిన వాళ్ళు ఎవరు బాగుపడ్డ రోజులు లేవు. కాబట్టి ఉపాధ్యాయుల నోటికి మాటలు చెప్పొద్దు, మాటలు రానియొద్దు. వచ్చిన తర్వాత వాటిని అడ్డుకోవడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి మాకు రావాల్సిన బకాయిలని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలతోటి స్పాట్ రేట్లని వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే అమౌంట్ కూడా చెల్లించాలి. అదేవిధంగా గత 7 సంవత్సరాల నుంచి స్పాట్ రేట్లు పెంచకుండా 10th స్పాట్ రేట్లు పెంచకుండా ఉన్నారు. వాటిని 50% పెంచాలని, ఇప్పుడు పేపర్లు దిద్దే వాళ్ళకు లాస్ట్ రోజే రెమ్యునరేషన్ చెల్లించాలని ఈ 4 డిమాండ్లతోటి స్పెషల్ అసిస్టెంట్లకు కూడా న్యాయంగా టీఏడిఏలు ఇస్తూ వాళ్ళకు కూడా 500 రూపాయలు ఇవ్వాలనే ఈ డిమాండ్లతోటి ఈరోజు అన్ని ఉపాధ్యాయ సంఘాలు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా లిటిల్ ఫ్లవర్ సెంటర్లో ఈ పోరాటం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే టోకెన్ నెంబర్లు విడుదల చేసినాం, మీ అకౌంట్లలో పడుతున్నాయని వారం రోజుల నుంచి చెప్తున్నారు, కానీ ఒక్క పైసా కూడా పడలేదు. కాబట్టే ఈరోజు ఎండలో ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి, లేకపోతే 2వ విడత జరిగే స్పాట్ని బహిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత సంవత్సరం నిర్వహించినటువంటి స్పాట్ డబ్బులను ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చెల్లించలేదు. ఆ డబ్బుల్ని వెంటనే చెల్లించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కులగణన డబ్బులు కూడా ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. కులగణనల డబ్బులు కూడా చెల్లించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు
2 సార్లు రెమ్యునరేషన్ పెంచిర్రు. కానీ 10వ తరగతికి మాత్రము ఇప్పటివరకు కూడా రెమ్యునరేషన్ పెంచినటువంటి దాఖలాలు లేవు. ఈ రెమ్యునరేషన్ ఇప్పుడు ఇస్తున్నటువంటి రెమ్యునరేషన్ కూడా రెట్టింపు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ను మేము తీసుకొస్తున్నాము. లిటిల్ ఫ్లవర్ స్కూల్ నల్గొండలో ఒక చారిత్రాత్మక సంఘటన జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులకు గత సంవత్సరం బకాయిలు కూడా ఈ రోజు కూడా తీర్చలేదు. మరి ఇది తీవ్రమైనటువంటి ప్రతిఘటిస్తున్నాం. దీన్ని మేము నిరసన తెలియజేస్తున్నాం. మా ఎస్టీయు సంఘం తరఫున జాక్టో సంఘాలన్నీ కూడా ఇక్కడ పిలుపునిచ్చాము. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే పాత బకాయిలను చెల్లించాలి. లేనట్లయితే ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది. మరి ఇంకో విషయం, రేపు జరగబోయే సబ్జెక్టుల వారీగా మేము బహిష్కరిస్తాం. స్పాట్ జరగదు. మరి ఈ కుబేరు టోకెన్ నెంబర్లు ఇచ్చాము, ఈ పైసలు ఇంకా పడతాయని కాలయాపన చేయకూడదు. ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించాలి. అలాగే రెన్యుమరేషన్ అమౌంట్ని రెట్టింపు చేసి వెంటనే ఈసారి విధులు నిర్వహిస్తున్న వారికి వర్తింపజేయాలి. ఇదే మా ప్రధాన డిమాండు.